చూడండి ఎలా తింటున్నాయో, ఎంత ఆకలితో ఉన్నాయో. అసలు చాలా ఆకలితో ఉన్నాయి. ఈరోజైతే మీరైతే నా వీడియో చూస్తున్నారు, కానీ నా వీడియో ఎండ్ వరకు చూస్తేనే కదా మీకు తెలిసేది నేను ఏం ఫుడ్ పెడుతున్నానని. ఎండ్ వరకు నా వీడియో చూడండి ప్లీజ్ ఫ్రెండ్స్. హాయ్ గైస్, అందరికీ నమస్కారం. నేను మీ డాగ్ ఫీడింగ్ త్రివేణి. వాళ్ళకి 2 days నుంచి డాగ్స్కి డైలీ రోల్స్ బిస్కెట్ పెడుతున్నానని ఈరోజు మాత్రం చికెన్ అండ్ రైస్ ప్రిపరేషన్ చేసి తీసుకెళ్తున్నాను. అందరికీ వచ్చేసి ఈరోజు హోలీ కాబట్టి అందరికీ వచ్చేసి హ్యాపీ హోలీ. అందరూ మంచిగా ఎంజాయ్ చేసి మంచిగా ఆడుకోవాలని కోరుకుంటున్నాను. దయచేసి మీరు ఎంత ఎంజాయ్ చేస్తారో చేయండి, కానీ బయట ఉన్న డాగ్స్కి మాత్రం కలర్ వేయకండి. చిన్న పిల్లలైనా పెద్దోళ్ళైనా అందరూ మీకు ఎలా ఆడాలంటే అలా ఆడుకోండి, కానీ డాగ్స్కి మాత్రం హోలీ పూయకండి, కలర్స్ వేయకండి. మీరు వేసినంత ఈజీగా పూసినంత ఈజీగా వాటిని మళ్ళీ మనం కడగలేము, ముట్టుకోము, చేయరు. ఇంట్లో అయితే మనం పెట్టుకునే డాగ్స్కి పెంచుకునే డాగ్స్కి కడుగుతాం కాబట్టి ఏం కాదు, కానీ బయట ఉన్న డాగ్స్ మాత్రం ఎవరు స్నానం పోయారు కాబట్టి వాటికి ఇన్ఫెక్షన్స్ అవుతాయి. అంతా నోట్లోకి పోయి వాళ్ళకి వామిటింగ్స్ మోషన్స్ అవుతాయి. కాబట్టి దయచేసి ఎవ్వరు బయట డాగ్స్కి మాత్రం కలర్స్ పూయకండి. నా తరపున ఇది మీకు కొంచెం రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను. మీరు అందరు ఎంజాయ్ చేసి హోలీ మంచిగా సెలబ్రేషన్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. దయచేసి డాగ్స్కి, కౌస్కి, ఎవరికి ఏ జంతువుకైనా కలర్ మాత్రం పూయకండి. దయచేసి ఇది ఒక్క విజ్ఞప్తి నాది. అందరికీ హ్యాపీ హోలీ. నేను ఇందాక అన్నాను కదా రైస్ అండ్ చికెన్ ప్రిపరేషన్ చేశానని. నేనైతే డైలీ 4-5 కాకుండా 4 places కాడ అయితే ఖచ్చితంగా 4 places కాడ పెడతాను. ఒకటి ఇక్కడ, ఇంకోటి వచ్చేసి ఆ అడవి దగ్గర మొత్తం జంగల్ ఉంటుంది, అక్కడ ఒక 10-12 డాగ్స్ ఉంటాయి, అక్కడ పెడతాను. రైల్వే ట్రాక్ అక్కడ పెడతాను. ఒక 4 places కాడ పెడతాను. ఫస్ట్ మా ఇంట్లో మా పప్పీస్కి పెట్టేసి నేను బయటకు వస్తాను. ఎందుకంటే నేను బయటకు వచ్చినాక అవి చాలా షౌట్ చేస్తాయని కాల్ చేస్తారు పక్కన వాళ్ళు. అప్పటికే లేట్ అయిపోతుంది కదా అనేసి వాళ్ళకి పెట్టేశాక నేను ఇక్కడ వీళ్ళకి పెట్టనీకి వస్తాను. ఇవాళ అయితే చాలా ఆకలితో ఉన్నట్టున్నాయి. ఒక్కొక్క డాగ్ అయితే 3 times 4 times చిన్నాయి. అవి ఎంత తిన్నా పర్లేదు, తిననియండి. ఇంకా మళ్ళీ ప్రిపరేషన్ చేసి మళ్ళీ కలుపుకొనైనా పెడతా అన్న ఆలోచనలోనే ఉన్నాను. కాబట్టి ఇక్కడ ఎంత తిన్నా తినేనియండి అని పెట్టేశాను. నేను అందుకే అంటున్నాను, ఎవరన్నా డాగ్స్ కనపడితే కొట్టకండి దయచేసి. మిగిలిపోయిన ఫుడ్ ఉన్నా పెట్టండి అని అందుకే అంటాను. మీకు పెట్టబుద్ధి అయితే పెట్టండి, లేదంటే లేదు. కానీ అవి వచ్చి ఇంటి ముందట కూర్చుంటే చాలా జాలనిపిస్తాయి. ప్లీజ్ మీ ఇంటి ముందుకు వచ్చి, లేకపోతే మీకు ఎక్కడైనా కనిపిస్తే మీకు ఫుడ్ పెట్టబుద్ధి అయితే ఒక 5 rupees మ్యారీగోల్డ్ అయినా తీసుకొని పెట్టండి. అవి చాలా ఆకలితో ఉంటాయి, మనలాగా అవి అడగలేవు కదా. అందుకనే రిక్వెస్ట్ చేస్తున్నాను. అంతకు మించి ఏమీ లేదు. ఈమెమో పెడుతుంది కదా, చూయించుకుంటుంది కదా అని కాదు. ఎవరిష్టం వాళ్ళది, ఎవరికి దోచినంత వాళ్ళు పెట్టబుద్ధి అయితే పెట్టండి, కానీ వాటిని కొట్టడం అలాంటివి చేయకండి ప్లీజ్. అవి మనల్ని ఏమంటున్నాయి, మనం ఏమన్నా అంటేనే కదా ఇవాళ రేపు మనుషులమే ఒకటి అంటే ఓర్చుకోలేకపోతున్నారు. అలాంటి ఈ డాగ్స్కి ఏం తెలుసు, వాటికి ఏం తెలియదు, నోరు తెరిచి అడగాలని తెలియదు. అవి వచ్చి జాలిగా కూర్చున్నా మనము అవి కరవనీకి వచ్చినాయేమో అని భయపడతాం, కానీ అలా ఊరికే ఏం కరవరు. ఏ డాగ్ అయినా ఊరికే కరవదు. మీకు మిగిలిపోయిన ఫుడ్ ఉన్నా పెట్టండి, డస్ట్బిన్లో పడేసేది ఏదో వాళ్ళకి పెట్టండి, తింటాయి. అదొక్క రిక్వెస్టే. నేను ప్రతి ఒక్క వీడియోలో మాత్రం ఇది కంపల్సరీ చెప్తాను. మిగిలిపోయిన ఫుడ్ అయినా పెట్టండి, మీకు కనిపిస్తే కనీసం 5 rupees పార్లేజ్ అయినా పెట్టండి, అంతే. నేను చెప్పేది ఏం లేదు. నేను మీతో అన్నాను కదా నేను 4 places కాడ పెడతానని. అడవి దగ్గరికి వెళ్ళి లోపల పెడతాను. మీరు మా షార్ట్ వీడియోలో చూసే ఉంటారు. అక్కడికి వెళ్తే అవి కనిపించలేదు అసలు. నేను ఫస్ట్ అక్కడికి వెళ్ళాను, అవి కనిపించలేదు. అరే ఇక్కడ ఏం లేవు అని ఒక 10-15 minutes నిలబడ్డాక అక్కడికి ఒక అతను వెళ్తుంటే తనని అడిగాను, ఏమైందన్నా ఇక్కడ డాగ్స్ లేవు, ఏమైందంటే వాళ్ళ చాలా హోలీ ఆడారుగా సిస్టర్, అందుకే లేవు అని అన్నారు. సరే అని కొంచెం ముందుకు వెళ్ళంగానే ఇక్కడ 2-3 డాగ్స్ కనబడ్డాయి. వాటికి పెట్టాను. అయ్యో ఇక్కడ కూడా 2-3 డాగ్స్ ఉన్నాయి కదా, లేవు అనేసరికి ఎదురుగా నుంచి ఇంకొక డాగు అరుస్తూ ఉంది. అటు సైడ్ వెళ్ళి వాటికి పెట్టాను. ఇవి నాతో పాటే వస్తున్నాయి, రాకండి బైక్స్ కార్లు వస్తున్నాయి గుద్దుతాయి అని అన్నా కూడా అవి నా ఎమ్మట వస్తూనే ఉన్నాయి. అయినా కూడా పెట్టేశాను. నేను పెట్టినాక కొద్దిసేపటికే ఇంకా చాలా డాగ్స్ వచ్చాయి. అసలు ఏం చేయాలి, నేను రైస్ మిగులుతుంది అన్న టైంకి 3 డాగ్సే ఉన్నాయి. ఇంకా డాగ్స్ వచ్చినాయి, అప్పుడు రైస్ సరిపోలేదు. అసలు నేను ఏం చేయాలో అసలు నాకు అర్థం కాలేదు.
అయినా కూడా ఎంతవరకు వస్తే అంతవరకు అన్ని డాగ్స్కి పెట్టేశాను. ఇక్కడైతే మీకు 3 కనబడుతున్నాయి కానీ చాలా డాగ్స్ వచ్చాయి. మీరు చూడండి, మీకు కనపడుతుంది. ఇక్కడ కూడా ఇవి డాగ్స్ కూడా చాలా ఆకలితో ఉన్నట్టున్నాయి. పెట్టేశాను, ఎంత ఉంటే అంత పెట్టేస్తూనే ఉన్నా, తింటూనే ఉన్నాయి. అవి నాకైతే చాలా హ్యాపీగా అనిపించాయి. అక్కడ డాగ్స్ మిస్ అయిపోయాయి అన్న బాధ. అంటే నేను కొంచెం ముందుకు వస్తే ఎన్ని డాగ్స్ ఉన్నాయా, ఇంకా వీటికి పెట్టనీకే నేను రైస్ కొంచెం ముందుకు వచ్చి చూసానేమో, వీటి కోసమే ఇంకొంచెం ముందుకు వచ్చానేమో, చూసానేమో అనిపించింది. చాలా ఆకలితో ఉన్నాయి. నేను జస్ట్ ఇలా పిలిచానో లేదా అలా వచ్చేసాయి. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా చాలా డాగ్స్ వచ్చాయి. అప్పటికే రైస్ అయిపోయింది. ఏం చేయాలో అర్థం కాదు. ఉన్న దాంట్లోనే మళ్ళీ మిగిలినవి ఉంటాయి కదా, అవి తిన్నాయి కొంచెం కొంచెం. అవి మళ్ళీ అంత ఫుడ్ ఒక కాడికి తీసుకొచ్చి మళ్ళీ పెట్టాను. అన్ని డాగ్స్కి మోస్ట్లీ వచ్చేటట్టే పెట్టాను. నేను మళ్ళీ ఏం చేశానంటే మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాను. నేను ఇంటికి వెళ్ళిపోయి డ్రూల్స్ బిస్కెట్స్ ఉంటాయి కదా, ఆ డ్రూల్స్ బిస్కెట్స్ తీసుకొని వచ్చాను. మళ్ళీ డ్రూల్స్ బిస్కెట్ తీసుకొని వచ్చి మళ్ళీ డ్రూల్స్ బిస్కెట్ కూడా పెట్టాను. డ్రూల్స్ బిస్కెట్ మళ్ళీ అప్పుడు కూడా ఒక 10 డాగ్స్ వచ్చాయి. అప్పుడు డ్రూల్ బిస్కెట్స్ కూడా పెట్టేశాను. ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది. ఎన్ని డాగ్స్ ఉన్నాయా, నేను చాలా తక్కువ పెడుతున్నాను, చాలా తక్కువ డాగ్స్కి పెడుతున్నాను. ఎన్ని డాగ్స్ ఉన్నాయి, ఇంత ఆకలితో ఉన్నాయి. వీళ్ళకి ఎవ్వరు కొంచెమన్నా ఫుడ్ వేయట్లేరు. ఎక్కడనో లోపడుకున్నాయి. వీటికి ఫుడ్ ఎలా అందుతుంది, ఏం చేయాలి అని అనిపించింది. కానీ నేనైతే నాకు తోచినంత నేను ఎంతవరకు పెట్టగలుగుతున్నానో అంతవరకు అయితే పెడుతున్నాను. ఇంకా పెట్టాలి, ఇంకా చాలా డాగ్స్కి పెట్టాలి అనే ఆలోచనే ఉంది. కానీ ఇంతకు మించి ఏం లేదు. చాలామంది చూపించుకుంటున్నావు, నువ్వు పెట్టేది అందరికీ చూపించుకుంటున్నావు, అది ఇది అని అంటున్నారు. కానీ అలా ఏం లేదు. అలా అనుకోకండి ప్లీజ్. మీకు పెట్టబుద్ధి అయితే పెట్టండి, లేదంటే లేదు, అంతే. అది మీ ఇష్టం. కానీ వేరే వాళ్ళని మాత్రం అలా అనకండి. నేను ఇందాక అన్నాను కదా, చూస్తున్నారా, నేను మళ్ళీ వెళ్ళి ఫుడ్ బిస్కెట్స్ తెచ్చాను. చూడండి ఎన్ని డాగ్స్ ఉన్నాయి. అసలు నేను అనుకోలేదు ఆ 3 డాగ్సే ఉన్నాయేమో. ఇంకా రైస్ మిగిలిపోతుంది అనుకుంటే ఇంకా వచ్చాయి. అక్కడ పెట్టేసి మళ్ళీ నేను బిస్కెట్ తెచ్చినాక మళ్ళీ వచ్చాయి. ఇవన్నిటికీ ఎంత తింటే అంత మటుకు ఒక్కొక్క డాగ్స్కి ఒక 4-5 టైమ్స్ బిస్కెట్ పెట్టేశాను. తినేసినాయి. కానీ బిస్కెట్స్ తిన్నాక చాలా ధూపు అవుతుంది. నేను ఎందుకంటే చూస్తున్నాను, మా పప్పీస్ ఇంట్లో తింటున్నాయి కదా, తినగానే వాటర్ కోసం అటు ఇటు తిరుగుతాయి. నాకు అర్థమైపోతుంది వీటికి ఎలా వాటర్ అని ఆలోచన చేశాను. నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ వీటికి అయితే వాటర్ అయితే చేస్తాను. ఎలాగైనా వాటికి వాటర్ కూడా అందేటట్టు ఏదన్నా ఒకటి చేస్తాను. ఆ వీడియో కూడా త్వరలోనే మీరు చూసేలా చేస్తాను నేను. దయచేసి డాగ్స్కి అయితే ఫుడ్ పెట్టండి. నా తరఫున ఇది ఒక రిక్వెస్ట్ ప్లీజ్. చూస్తున్నారా ఎలా వస్తున్నాయో బిస్కెట్స్ కోసం. రైస్ అనే కాదు, చికెనే కావాలి, రైసే కావాలి అని వాళ్ళకి ఏం లేదు. బిస్కెట్స్ పెట్టినా తింటే, 5 రూపీస్ పార్లేజీ బిస్కెట్ పెట్టినా తింటే, అలా ఏం లేదు ఇదే పెట్టాలి అని ఏం లేదు. దయచేసి నా వీడియోస్ మాత్రం మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో మాత్రం చూస్తున్నారు కానీ ఎండ్ వరకు చూస్తలేరు. దయచేసి ఎండ్ వరకు నా వీడియో చూస్తేనే నేను ఏం ఫుడ్ పెడుతున్నాను, ఎలా ప్రిపరేషన్ చేస్తున్నాను అని మీకు తెలుస్తుంది. అంతే, ఇంతకు మించి ఏం లేదు. బాయ్.